ಸೇನತೋ ಸೇನಾನಿ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಜನಸೇನಾ ಪ್ರಗತಿಪರ ಒಕ್ಕೂಟದ ಹವಾ. ಆಂಧ್ರ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರ ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ಆಗಸ್ಟ್ 30ರಂದು ವಿಶಾಖಪಟ್ಟಣದಲ್ಲಿ ನಡೆದ ಸೇನತೋ ಸೇನಾನಿ ಮಹಾಸಭೆಗೆ ಕರ್ನಾಟಕದ ಸೇನಾನಿಗಳಿಗೆ ಕರೆ ಬಂದಿದ್ದು, ಕರ್ನಾಟಕ ಜನಸೇನಾ ಪ್ರಗತಿಪರ ಒಕ್ಕೂಟದ ಸಂಸ್ಥಾಪಕ ರಾಜ್ಯಾಧ್ಯಕ್ಷರಾದ ಎಂಪಿಎಸ್ ಮಂಜುನಾಥ್ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಜನಸೇನಾನಿಗಳು 2 ದಿನಗಳ ಮುಂಚೆಯೇ 28 ಆಗಸ್ಟ್ರಂದು ಪ್ರಯಾಣ ಬೆಳೆಸಿದ್ರು. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. ನಂತರ ಅನ್ನಾವರಂ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನ ಪಡೆದು ಅಲ್ಲಿಯೂ ಸಹ ಕಾರ್ಯಕ್ರಮ ಯಶಸ್ವಿಗೆ ವಿಶೇಷ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದ್ರು. ಜೈ ಜನಸೇನಾ, ಜೈ ಜೈ ಜನಸೇನಾ. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ನಂತರ ವಿಶಾಖಪಟ್ಟಣಂಗೆ ಕಾಲಿಟ್ಟ ಕ್ಷಣದಿಂದ ಮಹಾಸಭೆ ಮುಗಿಯುವ ತನಕ ಕರ್ನಾಟಕ ಜನಸೇನಾ ಪ್ರಗತಿಪರ ಒಕ್ಕೂಟದ ಟೀಮ್ ಪವರ್ ಎಲ್ಲರ ಗಮನ ಸೆಳೆಯಿತು. ಜೈ ಜನಸೇನ, ಜೈ ಕರ್ನಾಟಕ, ಜೈ ಕರ್ನಾಟಕ. నాకు వదిలేసేయండి. ఓటుని వేస్ట్ కానిపో. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికలు మనం గౌరవించాల్సిన నిజమైన వీర మహిళ ఆ రోజు మన గోవిందమ్మ. అర్ధరాత్రి కూడా పవన్ కళ్యాణ్ నిర్బంధించారని తెలిసి ఆమె తన బిడ్డతోటి 3 సంవత్సరాల పసిబిడ్డతోటి విశాఖపట్నం బీచ్ రోడ్ పైన ఆమె నిలబడి పార్టీ కోసం, పార్టీ జెండా కోసం, పవన్ కళ్యాణ్ కోసం రాత్రంతా కూడా అన్నని బాగా అరెస్ట్ చేసుకుని ఊరుకోమని చెప్పి ఆ రోజు గోవిందమ్మ గారు వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం మీకోసం, ఇటువంటి కార్యకర్తల కోసం అంకితం చేస్తూ
ನಿಸ್ವಾರ್ಥమైన ನಾಯಕರು, ఒక ಪೊಲಿಟಿಕಲ್ ಬಿಲ್. ಪವರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಅವರು ಕರ್ನಾಟಕದ ಕೆಂಪು ಹಳದಿ ಶಾಲು ತನ್ನ ಹೆಗಲ ಮೇಲೆ ಹಾಕಿಕೊಂಡಾಗ ಕರ್ನಾಟಕ ಸೇನಾನಿಗಳ ಕೂಗಾಟ ಮುಗಿಲು ಮುಟ್ಟಿತ್ತು. ನಂತರ ತಾಯಿ ಭುವನೇಶ್ವರಿ ಇರುವ ಕರ್ನಾಟಕದ ಧ್ವಜ ಹಿಡಿದಾಗ ಕರ್ನಾಟಕದ ಅಭಿಮಾನಿಗಳ ಸಂತೋಷಕ್ಕೆ ಮಿತಿಯೇ ಇರಲಿಲ್ಲ. దానికి నేనేం చేయాలని ఆలోచిస్తాను. కింద నుంచి రావాలి నాయకులు అనేవాడు. దానికి నేను ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, శివుడి త్రిశూలం, పరమశివుడి త్రిశూలం ఉండదు కదా, ధర్మం శక్తి ధర్మం రహస్యం, అది ప్రతీక దానికి. అలాగే జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. Politics is not for business. Politics is not for making money. Politics is to do something, to take the next generation from here till the next step, next level. ఇక్కడి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలి. కొందరు అప్పట్లో అడ్రస్ పెట్టు బ్యాచ్ ఉండేవాళ్ళనియా, ఫోన్లు చేసి నేను చంపేస్తాం, నరికేస్తాం, అడ్రస్ పెట్టు అనేవాళ్ళు. మనం కూడా తక్కువ, మనల్ని ఎవడరా ఆపేది మోటివేషన్తో ముందుకెళ్ళే వాళ్ళం మనం. నేను కూడా రండ్రా, ఎంతమంది వస్తారు రండి, నేను ఒక్కడనే వస్తాను చూసుకుందాం అని చెప్పి అడ్రస్ పెట్టేవాడిని. మంగళగిరి పార్టీ ఆఫీస్ అడ్రస్ పెట్టేసేవాడిని. ఆ తర్వాత ఎవరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు కదన్యా, అనియా ఆ రోజు మీతో జరిగిన 10 నిమిషాల సంభాషణ వల్ల అంత 19 ఏళ్ల యువకుడు, ఆ రోజు ఆకతాయిగా గడిపే 19 ఏళ్ల యువకుడు ఈరోజు నెలకు 150,000 సంపాదించి పార్టీలో గుర్తింపు సాధించి మీ ముందు నుంచొని మాట్లాడుతున్నాడు అన్నయ్య. ఉద్యమమే మన జనసేన, సేన సేన సేన, జనసేన సేన సేన, సేన సేన సేన, జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న, ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన, సేన సేన సేన, జనసేన సేన సేన, సేన సేన సేన, జనసేన సేన సేన. జై జనసేన, జై జనసేన, కదలిరా జనసేన, జనసేన